నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఫేస్ చేయబోతున్నారు? ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కన్యా రాశి వారికి సంబంధించి ఒక శుభవార్త ఏమిటి అంటే, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, భార్యాభర్తలలో కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, కొంత డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంత మనకు పర్వాలేదనే పరిస్థితి ఉంది. కన్యా రాశి వారు ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ చేస్తుంటారు. దీంతో పాటుగా నీకెంత నాకెంతతో పాటుగా ఇటు పోతే ఇంత ఖర్చు, ఇటు పోతే ఇంత ఖర్చు, సో ఇటుకంటే ఇటు పోతేనే తక్కువ ఖర్చు ఉంది, ఇటు పోదాం చూస్తారంట. అంటే ప్రతిదీ మనీ మైండెడ్, మొత్తం మనీ రిలేటెడ్. ఏదైనా హోటల్కి వెళ్ళి సరదాగా ఏదైనా భోజనం చేద్దాం అనుకున్నా కూడా ముందు మెనూ చూసి రేట్ చూస్తారు. ఎంత 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 ఓకే రైట్, మన దగ్గర అంత డబ్బు ఉందా, ఓకే. లేదు అనుకుంటే మన దగ్గర ఎంత అవుతుందో అంతనే ఇచ్చుకొని వచ్చేస్తారు అక్కడి నుంచి. ఎక్కువగా వీరు కూడా అకౌంట్స్ కానీ, ఈ యొక్క మెకానిక్ రిలేటెడ్ కానీ, డాక్టర్స్ కానీ, ఇలాంటి చదువులకు కొంత వీరికి బాగుండే పరిస్థితి ఉంటుంది. లేదు అని అనుకునేటువంటి వారు, ఈ యొక్క కన్యా రాశి వారు బొటిక్ అంటే మనకు లేడీస్ రిలేటెడ్ బ్యూటీ పార్లరు, ఇది బాగా కలిసి వస్తుంది వీరికి. బట్ చంద్రుడు కనుక మంచి స్థానంలో ఉండాలి. చంద్రుడు వీరికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి స్థానాలలో, ఏ వృశ్చికంలోనో ఏ మేషంలోనో ఉంటే ఇబ్బంది, బొటిక్కు ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి ఈ యొక్క కన్యా రాశి వారికి, వీరికి కూడా ఎక్కువగా దగ్గరి సంబంధం కానీ మేనరికం కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 100లో 75%. కొంతమేర కన్యా రాశి వారు కొంత పొట్టిగా ఉండేటువంటి వారు కానీ 5.5, 5.6, 5.4 ఈ విధంగా ఉండేటువంటి భార్య లేదా భర్త లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కన్యా రాశి వారికి ఎవరైతే మెడిసిన్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, చిరు వ్యాపారస్తులకు, అదేవిధంగా శత్రువులు మమ్మల్ని పీడిస్తున్నారు, ఈ 3, 4, 5 నెలల నుండి ఆల్రెడీ కొంత నెగిటివ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది విపరీతంగా. సో కొంతమేర దాని నుండి ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. రోజు పడుకునే ముందు ఒక 8 మిరియాలు, 8 లవంగాలు తీసుకొని ఒక మట్టి పాత్రలో చక్కగా కూడా దానిని కర్పూరంతో కాల్చి, ఆ వచ్చినటువంటి భస్మాను తీసుకొని ఆవు నేతిలో కలిపి ఆ పేస్టును బొట్టుగా ధరించి పడుకోవడం వల్ల నరదృష్టి నుండి విముక్తి పొందుతారు కన్యా రాశి వారు. గమనించండి. వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి సమాధానము గోచరిస్తూ ఉంది. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుండి, అంటే సౌత్ డైరెక్షన్ కానీ నార్త్ డైరెక్షన్ నుంచి కానీ సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఎంతో అద్భుతంగా ఉంది. కొంతమేర గ్యాస్ రిలేటెడ్ అసిడిటీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి కూడా ఉంది, జాగ్రత్త. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో, ల్యాండ్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఈ యొక్క జూలై 15వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు లోపు ఆ పని అయిపోతుంది.
క్రయ విక్రయ ఏదైనా కావచ్చు, విపరీతమైనటువంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంత మనకు పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. చెస్ట్ పెయిన్ వచ్చే పరిస్థితి ఉంది ఇట్టి కన్యా రాశి వారికి. కొంత హార్ట్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మనీ రిలేటెడ్ స్ట్రెస్ బాగా అయిపోయింది వీరికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మనీ రిలేటెడ్ ఈ స్ట్రెస్తో వారి ఆలోచన కానీ ఒక పరధ్యానంలోకి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సింహరాశి వారికి కూడా కొంత జాగ్రత్త అనే చెప్పాలి. చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంది సింహరాశి వారు కూడా. సో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమేర ఎవరైతే మీకు దగ్గర వ్యక్తుల నుండి మీకు ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి ఆపదలు అయితే పొంచి ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వాహనాలు ఎవ్వరికీ ఇవ్వకండి. ఏ రకమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతాయో, లేదా బండి ఖరాబ్ అవుతుందో, లేదా అదేమైనా వాహనము పోలీసు వారికి ఏమైనా దొరుకుతుందో లైసెన్స్ లేదని కానీ, లేదా ఇంకేదైనా సో జాగ్రత్త వహించడము ఎంతో ఉత్తమము ఈ యొక్క మనకు కన్యా రాశి వారికి. ఇక కొంతమేర ఎవరైతే విదేశంలో ఉండి పర్మనెంట్ పిఆర్, పర్మనెంట్ వీసాకు కానీ లేదా ఇలాంటి సంబంధిత విషయాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి ఆగస్టు తర్వాతనే రిజల్ట్ వస్తుంది. ఈ జూన్ జూలై ఆగస్టు దసరా లోపు అది వారికి అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అయ్యో ఇక్కడ ఈ సమయం అయిపోతే ఇంకో జాబ్ రావాలని కానీ, లేదా మరొకరు వీసా ఇవ్వడం కానీ, అంటే ఇంకా అవన్నీ ఉంటాయి కదా అక్కడ. వారి వారి పరిస్థితులకు ఎక్కువగా ఆలోచించేసుకోకండి, తప్పకుండా బాగుంది. ఎప్పుడు మీకు ఏదైతే ఆగస్టు నెల వస్తుందో అప్పుడు బాగుంటుంది అనేది గమనించుకోండి. అప్పుడు మళ్ళీ నేను చెప్తాను ఆగస్టు నెలలో. సో సంతానం లేని వారికి సంతాన యోగము కోసము అద్భుతమైనటువంటి బలం ఉంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, సంతానం కలిగిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 25 మొత్తము కూడా 26 మనకు మార్చి ఏప్రిల్ దాకా. ఎందుకంటే కొంత మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది, జాగ్రత్త. మీకు కూడా స్థానచలనం గోచరిస్తూ ఉంది. ఏమైనా ఇమీడియట్గా హౌస్ చేంజ్ కానీ, ఇల్లు చేంజ్ కానీ ఇలాంటిది ఏమైనా జరగాలి లేదా జరుగుతుంది అని అనుకునే సందర్భాలలో స్టెప్ తీసేసుకోండి. ఇప్పుడు ఆ స్థితిగతులు ఆ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి కనుక స్టెప్ తీసేసుకోండి. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి పర్వాలేదు. సప్తమ శని నుండి మరలా 6వ భావంలోకి శనిశ్చరుడు రావడం వల్ల శత్రువులపై విజయము కనబడుతుంది. మనకు శత్రువులపై విజయం ఎప్పుడు కనబడుతుంది? ఈ యొక్క జూలై 2వ వారం నుండి సుమారుగా మనకు ఒక 2-3 నెలలు. ఈ 2-3 నెలల్లోనే మనం అంతా సవరించుకోవాలి. మనకు జరిగేటువంటి మంచి ఈ 3-4 నెలలలో మనం దాన్ని ఆస్వాదించి రెడీగా ఉండాలి. మళ్ళీ సప్తమ శని పోయేలోపు ఏదైనా ఒక జాక్పాట్ కొట్టుకోండి, సిద్ధంగా ఉండండి, అంతే. వీరికి కూడా సప్తమ శని దోష నివారణార్థం శని హోమంలో కానీ, లేదా మన వద్ద నిర్వహించేటువంటి ప్రతి అమావాస్యకు ప్రత్యంగిర హోమంలో కానీ పాల్గొనే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.